టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కొత్త సినిమా గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటి వరకు త్రివిక్రమ్ రెస్పాన్స్ అవ్వలేదు. తన వర్క్స్ లో బిజీగా ఉంటున్నారు. కానీ నెట్టింట యాక్టివ్గా ఉంటున్న యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ క్లారిటీ ఇచ్చేశారు. త్రివిక్రమ్ చేతిలో ఇప్పుడు 2 ప్రాజెక్టులు ఉన్నట్లు నాగవంశీ వెల్లడించారు. అందులో ఒకటి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో చేస్తున్నారని, మరో మూవీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్నారని పేర్కొన్నారు. వేరే హీరోలతో త్రివిక్రమ్ సినిమాలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ కూడా కేవలం ఊహాగానాలు మాత్రమే అని తెలిపారు. అదే సమయంలో త్రివిక్రమ్ కు సంబంధించిన ఏ ప్రాజెక్ట్ ఫిక్స్ అయినా సరే తానే స్వయంగా ప్రకటిస్తారని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో నాగవంశీ గురువారం పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆయన స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదేమైనా మొత్తానికి త్రివిక్రమ్ కొత్త సినిమాలపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సలార్, కల్కి, 2898 AD సినిమాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన చేస్తున్న రాజాసాబ్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మారుతి దర్శకత్వంలో దాదాపు 3 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా అనేక కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. మారుతి దర్శకత్వంలో సినిమా ఎట్లా ఉంటుందో అని ప్రభాస్ ఫ్యాన్స్ మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు వారే రాజాసాబ్ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ హారర్ కామెడీ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థ నుండి అందుతున్న ఆఫ్ ది రికార్డ్ సమాచారం ప్రకారం జూన్ 16న సినిమా టీజర్ ను ఐమాక్స్ స్క్రీనింగ్ చేయబోతున్నారు. ఆ తర్వాత యూట్యూబ్ లో విడుదల చేస్తారు. టీజర్ లాంచ్ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పలువురు పాల్గొనబోతున్నారు. ప్రభాస్ మరో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగా టీజర్ లాంచ్ కి హాజరు కాకపోవచ్చని తెలుస్తుంది. దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, హీరోయిన్స్ లో ఇద్దరు కూడా ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం అందుతుంది. ఈ విషయమై 1-2 రోజుల్లోనే అధికారికంగా ప్రకటన వస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ కొత్త మాస్ లుక్ ను రివీల్ చేశారు. టీజర్ లో మరింతగా మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని తెలుస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మందాన ప్రస్తుతం కుబేర సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ధనుష్ తో పాటు ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాను రూపొందించారంటూ చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమాలు రాలేదంటూ మేకర్స్ బలంగా చెప్తున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ అందుకుంటున్నాయి. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు హైదరాబాద్ టు చెన్నై తిరుగుతూనే ఉన్నారు. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు నటించిన అనుపమ్ ఖేర్ సైతం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. తాజాగా రష్మిక మందాన షేర్ చేసిన సెల్ఫీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నాగార్జున, అనుపమ్ ఖేర్లతో విమానంలో ప్రయాణిస్తున్నట్లుగా ఆ ఫోటో వైరల్ అయింది. ఆ ఫోటోకు కొన్ని చాలా స్పెషల్ గా నిలుస్తూ ఉంటాయి. నాకు ఈ ప్రయాణం ఎంతో గొప్పది అంటూ లవ్ ఎమోజీ షేర్ చేయడం ద్వారా నాగార్జున అనుపమ్ ఖేర్లపై తన గౌరవం చాటుకుంది. రష్మిక కుబేర సినిమాపై చాలా ఆశలు పెట్టుకొని ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. సినిమా ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ అడుగుపెట్టి ఇప్పటివరకు ఆమె ఎన్నో సూపర్ హిట్లను అందుకుంది. ఎంతో మంది సీనియర్ యంగ్స్టర్ హీరోల సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా స్టార్ హీరోల సినిమాలో నటించిన కాజల్ అగర్వాల్ లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటించిన విషయం తెలిసిందే. వాడు పూర్తిగా మారిపోయాడు. మారింది అతను కాదు మౌనా, మీరే. ఆర్యన్ అలాగే ఉన్నాడు.
ఫైన్. ఇకపై వాణ్ణి కలవద్దు, మాట్లాడొద్దు. నాకు నా ఆర్యన్ తిరిగి కావాలి. ఏదైతే నా జీవితంలో కరోనా సమయంలో పెళ్లి చేసుకొని ఇప్పుడు తల్లిగా కూడా మారిన కాజల్ అగర్వాల్ గతంలో మాదిరిగానే బిజీగా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోలేకపోతుంది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా బిజీగా ఉండాలని కోరుకుంటున్న కాజల్ అగర్వాల్ కి అది సాధ్యం కావడం లేదు. అరుదుగా మాత్రమే సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. కొన్ని సినిమాల్లో పెద్దగా ప్రాముఖ్యత లేని ఆఫర్లు వస్తున్నాయి. కొన్ని క్రేజీ సినిమాల్లో మెయిన్ లీడ్ కాకుండా సపోర్టింగ్ రోల్స్ లో నటించే అవకాశాలు వస్తున్నాయి. పేరెందుకులే, అతన్ని కాకినాడలో చూశాను. 6 నెలల పాటు అతనితో కలిసి తిరిగాను. అయితే తాజాగా కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పార్వతీదేవి పాత్రలో మొదట కంగనా రౌత్ కి ఆఫర్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆమె సరిగ్గా ఆ సమయంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన కారణంగా కన్నప్ప సినిమాకి నో చెప్పిందట. పార్వతీదేవి పాత్రకు కంగనా అయితే బాగుంటుందని భావిస్తున్న సమయంలో ఆమె నో చెప్పడంతో తప్పని పరిస్థితిలో కాజల్ అగర్వాల్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ పాత్ర కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. అయినా కూడా అత్యంత కీలకమైన పాత్రగా తెలుస్తోంది. పార్వతీదేవి పాత్రకు ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో కాజల్ అగర్వాల్ ని నటింపజేస్తున్నట్లు మంచు విష్ణు ఒక సందర్భంలో వెల్లడించారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కొత్త సినిమా గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటి వరకు త్రివిక్రమ్ రెస్పాన్స్ అవ్వలేదు. తన వర్క్స్ లో బిజీగా ఉంటున్నారు. కానీ నెట్టింట యాక్టివ్గా ఉంటున్న యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ క్లారిటీ ఇచ్చేశారు. త్రివిక్రమ్ చేతిలో ఇప్పుడు 2 ప్రాజెక్టులు ఉన్నట్లు నాగవంశీ వెల్లడించారు. అందులో ఒకటి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో చేస్తున్నారని, మరో మూవీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్నారని పేర్కొన్నారు. వేరే హీరోలతో త్రివిక్రమ్ సినిమాలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ కూడా కేవలం ఊహాగానాలు మాత్రమే అని తెలిపారు. అదే సమయంలో త్రివిక్రమ్ కు సంబంధించిన ఏ ప్రాజెక్ట్ ఫిక్స్ అయినా సరే తానే స్వయంగా ప్రకటిస్తారని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో నాగవంశీ గురువారం పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆయన స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదేమైనా మొత్తానికి త్రివిక్రమ్ కొత్త సినిమాలపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సలార్, కల్కి, 2898 AD సినిమాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన చేస్తున్న రాజాసాబ్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మారుతి దర్శకత్వంలో దాదాపు 3 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా అనేక కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. మారుతి దర్శకత్వంలో సినిమా ఎట్లా ఉంటుందో అని ప్రభాస్ ఫ్యాన్స్ మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు వారే రాజాసాబ్ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ హారర్ కామెడీ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థ నుండి అందుతున్న ఆఫ్ ది రికార్డ్ సమాచారం ప్రకారం జూన్ 16న సినిమా టీజర్ ను ఐమాక్స్ స్క్రీనింగ్ చేయబోతున్నారు. ఆ తర్వాత యూట్యూబ్ లో విడుదల చేస్తారు. టీజర్ లాంచ్ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పలువురు పాల్గొనబోతున్నారు. ప్రభాస్ మరో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగా టీజర్ లాంచ్ కి హాజరు కాకపోవచ్చని తెలుస్తుంది. దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, హీరోయిన్స్ లో ఇద్దరు కూడా ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం అందుతుంది. ఈ విషయమై 1-2 రోజుల్లోనే అధికారికంగా ప్రకటన వస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ కొత్త మాస్ లుక్ ను రివీల్ చేశారు. టీజర్ లో మరింతగా మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని తెలుస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మందాన ప్రస్తుతం కుబేర సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ధనుష్ తో పాటు ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.
అంచనాలు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు శేఖర్ కమల ఈ సినిమాను రూపొందించారంటూ చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమాలు రాలేదంటూ మేకర్స్ బలంగా చెప్తున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ అందుకుంటున్నాయి. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు హైదరాబాద్ టు చెన్నై తిరుగుతూనే ఉన్నారు. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు నటించిన అనుపమ్ ఖేర్ సైతం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. తాజాగా రష్మిక మందన షేర్ చేసిన సెల్ఫీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నాగార్జున అనుపమ్ ఖేర్లతో విమానంలో ప్రయాణిస్తున్నట్లుగా ఆ ఫోటో వైరల్ అయింది. ఆ ఫోటోకు కొన్ని చాలా స్పెషల్ గా నిలుస్తూ ఉంటాయి. నాకు ఈ ప్రయాణం ఎంతో గొప్పది అంటూ లవ్ ఎమోజీ షేర్ చేయడం ద్వారా నాగార్జున అనుపమ్ ఖేర్లపై తన గౌరవం చాటుకుంది. రష్మిక కుబేర సినిమాపై చాలా ఆశలు పెట్టుకొని ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. సినిమా ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ అడుగుపెట్టి ఇప్పటివరకు ఆమె ఎన్నో సూపర్ హిట్లను అందుకుంది. ఎంతో మంది సీనియర్ యంగ్స్టర్ హీరోల సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా స్టార్ హీరోల సినిమాల్లో నటించిన కాజల్ అగర్వాల్ లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటించిన విషయం తెలిసిందే. వాడు పూర్తిగా మారిపోయాడు. మారింది అతను కాదు మౌనా, మీరే. ఆర్యన్ అలాగే ఉన్నాడు. ఫైన్, ఇకపై వాణ్ణి కలవద్దు, మాట్లాడొద్దు. నాకు నా ఆర్యన్ తిరిగి కావాలి. ఏదైతే నా జీవితంలో కరోనా సమయంలో పెళ్లి చేసుకొని ఇప్పుడు తల్లిగా కూడా మారిన కాజల్ అగర్వాల్ గతంలో మాదిరిగానే బిజీగా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోలేకపోతుంది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా బిజీగా ఉండాలని కోరుకుంటున్న కాజల్ అగర్వాల్ కి అది సాధ్యం కావడం లేదు. అరుదుగా మాత్రమే సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. కొన్ని సినిమాల్లో పెద్దగా ప్రాముఖ్యత లేని ఆఫర్లు వస్తున్నాయి. కొన్ని క్రేజీ సినిమాల్లో మెయిన్ లీడ్ కాకుండా సపోర్టింగ్ రోల్స్ లో నటించే అవకాశాలు వస్తున్నాయి. పేరెందుకులే, అతన్ని కాకినాడలో చూశాను. 6 నెలల పాటు అతనితో కలిసి తిరిగాను. అయితే తాజాగా కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పార్వతీదేవి పాత్రలో మొదట కంగనా రౌత్ కి ఆఫర్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆమె సరిగ్గా ఆ సమయంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన కారణంగా కన్నప్ప సినిమాకి నో చెప్పిందట. పార్వతీదేవి పాత్రకు కంగనా అయితే బాగుంటుందని భావిస్తున్న సమయంలో ఆమె నో చెప్పడంతో తప్పని పరిస్థితిలో కాజల్ అగర్వాల్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ పాత్ర కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. అయినా కూడా అత్యంత కీలకమైన పాత్రగా తెలుస్తోంది. పార్వతీదేవి పాత్రకు ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో కాజల్ అగర్వాల్ ని నటింపజేస్తున్నట్లు మంచు విష్ణు ఒక సందర్భంలో వెల్లడించారు.